ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మన హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ వీడియోలో పూర్తి సమాచారం. సబ్స్క్రైబ్ మై ఛానల్ హిందూర్ కార్తీక్. అందరికి నమస్తే. జై శ్రీరామ్. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ గురు చిన్మయ కృష్ణదాస్ అరెస్టు చేయడం భారీ చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 30న చిట్టాగంగ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో భాగంగా ఆయనపై బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానపరిచిన ఆరోపణలతో దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేయబడిన ఆయనను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ను నిరాకరించింది. అయితే హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూసుకున్నట్లయితే, ఈ అరెస్టుకు ముందు ఈ అరెస్ట్ హిందూ మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలకు దారితీసింది. ఇస్కాన్ భక్తులు, హిందూ సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పులేదు అని పేర్కొన్నారు. ఇస్కాన్ నేతలు ఈ చర్యలను రాజకీయ కుట్రంగా అభివర్ణించారు. ఇదే సమయంలో హిందూ మైనారిటీల భద్రతలపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇస్కాన్ సంస్థ ఈ అరెస్టును నిరసిస్తూ చిన్మయ దాస్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆందోళనలు చేపట్టింది. ఇది మైనారిటీల హక్కుల పరిరక్షణపై ఆందోళనలు ప్రారంభమయ్యేందుకు ప్రేరణగా మారింది. అయితే ప్రస్తుతం మనము బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, కొన్ని దశాబ్దాల నుంచి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి గత కొన్ని దశాబ్దాలుగా వివిధ సందర్భంలో మారుతూ వచ్చింది. 1947లో భారత ఉపఖండ విభజన తర్వాత బంగ్లాదేశ్ అప్పట్లో తూర్పు పాకిస్తాన్ లోని హిందువుల జనాభా క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం హిందువుల జనాభా బంగ్లాదేశ్ లో సుమారు 8 నుంచి 10% ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ప్రామాణిక సమాచారం ఆధారంగా మారవచ్చు. అలాగే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది బంగ్లాదేశ్ మనం చూసుకున్నట్లయితే, మొదటిది సామాజిక పరిస్థితి. హిందువులు బంగ్లాదేశ్ లో మైనారిటీగా ఉన్నప్పటికీ వారిలో కొందరు మంచి విద్య ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ పలు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలు మరియు భద్రత సమస్య కారణంగా వారు చర్చనీయాంశంగా ఉంటున్నారు. అంటే అక్కడక్కడ సడన్ గా ఏమైతుందో కూడా తెలియని పరిస్థితి. అలాగే 2 అత్యాచారాలు మరియు దాడులు. కొన్ని సందర్భాల్లో హిందువులపై ఆస్తి ఆక్రమణలు, దాడులు మరియు ఇతర అన్యాయాలు జరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ముఖ్యంగా రహస్యం కాకుండా కొన్ని రాజకీయ సందర్భంలో లేదా మతపరమైన సంఘర్షణల సమయంలో హిందువుల లక్ష్యంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. అంటే హిందువులు ఒక లక్ష్యంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. ఇది హిందువుల పరిస్థితి. అలాగే 3వది సాంస్కృతిక పరిరక్షణ. హిందూ దేవాలయాలు, అలాగే పూజలు మరియు పండుగలు సాధారణంగా నిర్వహించబడుతున్నప్పటికీ కొన్ని చోట్ల దేవాలయాలపై దాడులు జరిగే సంఘటనలు సంభవిస్తుంటాయి. ఈ విధంగా హిందువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది బంగ్లాదేశ్ లో. అలాగే 4వది ప్రభుత్వ చర్యలు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీల హక్కులను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పినా ఇది చాలా వరకు సమర్థవంతంగా అమలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఈ విధంగా బంగ్లాదేశ్ పరిస్థితి ఉంది కాబట్టి. అలాగే మనకి 5వది కూడా చూసుకున్నట్లయితే వలసలు. గత కొన్ని దశాబ్దాలుగా హిందువుల జనాభా పడిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి మానసిక భయం, భద్రత సమస్యలు మరియు ఆర్థిక పరిస్థితుల వల్ల భారతదేశానికి వలస వెళ్ళడం. ఈ విధంగా చాలా జరుగుతుంది. అలాగే ఎంతో మంది కూడా రోహింగ్యాలు మన దేశానికి రాకుండా మన కేంద్ర ప్రభుత్వం ఎంతో కూడా పటిష్టం చేస్తుంది. అలాగే సవాళ్ళు. భద్రత. హిందువుల భద్రత మరియు వారి ఆస్తుల పరిరక్షణ ప్రధాన సమస్య. ఆర్థిక మరియు సామాజిక అవగాహన. సమాజంలో సమాన అవకాశాలు, ఉద్యోగాలు మరియు ఆర్థిక స్థిరత్వం సాధించడంలో హిందువులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అలాగే సాంస్కృతిక మరియు మత పరిరక్షణ. వారి మత సాంప్రదాయాలు, పూజ విధానాలు రక్షించబడడానికి ప్రభుత్వ ప్రోత్సాహం తప్పనిసరిగా అవసరం ఉంది. ఇది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ముగింపు మనం చూసుకున్నట్లయితే, బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ప్రాంతానుసారం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో హిందువుల ప్రశాంతంగా జీవిస్తున్న కొన్ని సందర్భంలో వారు అసమానతలు అలాగే మరియు భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని మెరుగుపరచడంలో ప్రభుత్వ చర్యలు అలాగే మరియు ప్రజల మధ్య అవగాహన అవసరం. కాబట్టి ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే హిందువుల ఐక్యత. బంగ్లాదేశ్ పరిస్థితి మన ఇండియాలో కాకుండా ఉండాలంటే హిందూ జాగరణ అలాగే హిందూ సంఘటన తప్పనిసరిగా అవసరం. ఇది ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ గురించి అవగాహన చేసుకోండి. అలాగే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అది కూడా గమనించండి. నమస్తే. జై శ్రీరామ్.